తప్పు. అది అంటే ఆనందంతో అలా చేస్తున్నారు. ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా పాజిటివ్ సౌండ్స్ ఉండాలి. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ, జై ఇటువంటివి గట్టిగా చెప్పారు, అంతేగాని అటువంటి సౌండ్స్ చేయకూడదు. అది ఆ సౌండ్స్ మంచిది కాదు. ఎవరు చేస్తారో వాళ్ళకి మంచిది కాదు. నేను చెప్తున్నాను, ఎవరైతే ఆ సౌండ్స్ ఇక ముందు కంటిన్యూ చేస్తారో నేను చెప్పిన తర్వాత కూడా రోడ్ల మీద రకరకాల మనుషులు చిచ్చి అని బతికే వాళ్ళు కనబడతారు కదా మనకి, ఆ జీవితాన్ని కోరుకుంటున్నట్టు. అర్థమవుతుంది కదా? ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. వారిని పూజించకపోయినా వారు చెప్పిన మాట శ్రద్ధగా వినండి, ఆచరించండి. అప్పుడు శిల్పం లాంటి జీవితం మీ సొంతం అవుతుంది. ఇప్పుడే మొదలైంది మన ఆనంద యాత్ర. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ విధముగా నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆనందాన్ని అందిస్తూ పల్లెటూరులు, పట్టణాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, తెలంగాణ రాష్ట్రమంతటా కూడా నేను పర్యటిస్తూ ఉన్నాను. నా వృత్తి ప్రవృత్తి సకలము ఇదే, వేరే సంపాదన లేనే లేదు. ధర్మ పోషణ, ధర్మ వ్యాప్తి, ఇదే నా జన్మకు కారణం. దాని వరకు జీవిస్తూ ఇక్కడికి వచ్చి నా ఆనందాన్ని మీ అందరికి అందించడం ద్వారా నేను చాలా ఆనందపడ్డాను, మీరు చాలా ఆనందపడ్డారు. ఈ ఆనందానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ, అలాగే మీ ప్రధాన ఉపాధ్యాయులందరికీ, అలాగే మీరు వచ్చి పొద్దున్న 10th పిల్లలకి తీసుకుంటారని అడిగారు. కానీ నేను మా 10th పిల్లలు చాలా పరీక్షలు పరీక్షలు రాస్తూ వాళ్ళకి టైము నేను ఇది చేస్తున్నాను, లాస్ట్ చేస్తున్నాను అనేసి నేను వెళ్ళిపోయాను. నేను 8th 9th పిల్లలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నేను మొత్తం విన్నాను. నేను వాళ్ళకి మొత్తం విన్న తర్వాత నాకు అనిపించింది 10th పిల్లలకే అసలైన అవసరం ఉన్నట్టుంది అని చెప్పి గురువు గారు చెప్పింది కరెక్టే అని నేను డెసిషన్ తీసుకుని మా 10th పిల్లలకు కూడా చెప్పండి సార్, ఎట్లయినా సరే 1 గంట అయినా సరే తీసుకోండి మీరు అని అడగగానే ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కారణమైనటువంటి వాసవి క్లబ్ శ్యామసుందర్ గారు, పరమేశ్వర్ గారు, అచ్యుతరావు గారు, జగదీశ్వర్ గారు, వనితా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లల్లో చక్కటి సంస్కారం నెలకొల్పడానికి నేను ముఖ్యంగా పెద్దపీట వేస్తాను. నేను తర్వాతే చదువు అని అనుకుంటాను. నేను ఫస్ట్ సంస్కారం ఉండాలి, తర్వాత చదువు దానంతా అదే వచ్చేస్తుంది. దీనికి చక్కటి మార్గం గురువు గారికి నేను సర్వదా నేను కృతజ్ఞతగానే ఉంటాను. నేను తప్పకుండా వచ్చి అన్ని క్లాసులు చెప్పాలి సభాముఖంగా కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళకి 9వ తరగతి వాళ్ళకి చెప్పండి. ఒక్కటి మీకు చెప్తున్నాను. ఇప్పుడు చివరిగా
రెండు చేతులు ఇలా పెట్టండి. ఇన్ శ్వాస మంచిగా తీసుకోవాలి. చేతులు పైకి ఎత్తి. 1 చేతుల కింద కానీ శ్వాసలో ఉండాలి. కమన్ అన్నాడు. ఇన్ 2 ఇన్ 3 ఇన్ 4 ఇన్ 5 ఇన్ 6 ఇన్ 7 ఇన్ 8 ఇన్ 9 ఇన్ 10. ఈ విధంగా ప్రతి గంటకు ఒక 10 సార్లు సాధన చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ టైంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇద్దరు గంటలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒకతనేమో గంటకు ఒక 10 నిమిషాలు గొడ్డలికి పదులు పెట్టుకుంటున్నాడు. ఒకతనేమో పదులు పెట్టుకోవడం లేదు, వరుసగా రోజంతా కొడుతూనే ఉన్నాడు. ఇతడేమో పదులు పెట్టుకున్నాక 2 గదులు నిండేలాగా కట్టెలు కొట్టాడు. అతడేమో 1 గది నిండేలాగానే కట్టెలు కొట్టాడు. 2 గదులు నిండేలా కట్టెలు కొట్టేదానికి 40,000 సార్లు ఇచ్చాడు. ఇతనికేమో 20,000 ఇచ్చాడు. అదేంటండి, నేను 20 సంవత్సరాలు సీనియర్, అతను వచ్చి 5 సంవత్సరాలే, అతనికి 40,000 ఏంటి, నాకు 20,000 ఏంటి, ఇదైతే న్యాయం అన్నాడు. అప్పుడు యజమాని చెప్పాడు, అతను ఎప్పుడు వస్తేనేమి ఎన్ని గదులు నిండుతున్నాయి, మనం 1 గది నిండి ఎలా కొడుతున్నావు, అతను నాకు కొట్టు అంటే అతను వెళ్ళి నాకు కూడా చెప్పు ఉపాయం ఎలా కొడుతున్నావు అంటే అతను చెప్పాడు, ప్రతి గంటకి ఒక 10 నిమిషాలు నేను నా గొడ్డలికి పదును పెట్టుకుంటున్నా, నువ్వు కూడా నీ గొడ్డలికి పదును పెట్టుకో అంటే అతను అన్నాడు. ఓ తెలియదు కూడా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా నేను కట్టెలు కొడతా ఉంటేనే 1 గది నిండింది. ఇంకా 10 నిమిషాలు, గంటకో 10 నిమిషాలు వృధాగా పోతే ఇంకేమన్నా ఉందా, నాకు ఆ గది కూడా నిండదు, నేను నీలాగా తిక్కలోని కాదులే పోర తిక్కోడా అన్నాడు. ఎవరు తిక్క, ఎవరిది తిక్క చెప్పండి. అలాగే ఆనంద తాండవం చేస్తే, యోగా చేస్తే సమయం వృధా అవుతుంది అనుకోవడం కూడా అటువంటిదే. జై గురుదేవా. అర్థమైందా? ఇంతసేపు గురూజీ వచ్చి ఇప్పుడు ఈ క్లాస్ తీసుకోవడం వల్ల మీకు మంచిగా మీ స్కిల్స్ అన్ని షార్ప్గా అయినాయి కదా, గొడ్డలి పదును పెట్టుకున్నట్టుగా అయినాయి కదా. ఎస్ ఆర్ నో? మీ ప్రధాన ఉపాధ్యాయురాలు గారు మీకోసం తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైన నిర్ణయం. ఎస్ ఆర్ నో? చేతులను పైకి చెప్పండి. నోట్స్ ఇప్పుడు చెప్పారు సరే, చేతలతో చెప్పండి. చేతలతో చెప్తే నాకు ఒక రోజు మీరు ఒక డీజీపీగా కనపడతారు, ఒక ఎస్పీగా కనపడతారు, ఒక కలెక్టర్గా కనపడతారు, ఒక ఝాన్సీ రాణి కనపడతారు. చేతల్లో చూపిస్తే అలా వాళ్ళని మనం కలుసుకుంటాం. మళ్ళీ స్కూల్కి రమ్మంటారా? ఎంతమంది రమ్మంటున్నారు? తప్పనిసరిగా వస్తా. నేను ఒకసారి వచ్చినందుకు మీకు కొంచెమన్న ఫలితం మీ ప్రధాన ఉపాధ్యాయురాలికి కనపడితే వారు నన్ను ఆహ్వానిస్తే అప్పుడు నేను వస్తా. నేను రావటం ఎవరి చేతిలో ఉంది? జై గురుదేవ. ఇక్కడ ఉన్న 12 ఎవరైతే మొదటగా చూడకుండా నేర్చుకొని మీ ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి చెప్తారో వారు మీకు బహుమతిగా ఇస్తారు. ఇవి వారి దగ్గరే ఉంచి వెళ్తున్నారు. ఓకే, జై గురుదేవ్. క్లాస్ రూమ్లకు ఉపాధ్యాయులు వచ్చినప్పుడు ఏమని చెప్పాలి? గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు అలవాటు ఉంది, అది చెప్పి తర్వాత చెప్పాలి. చేతిలో ఏముండాలి? ముఖంలో ఏముండాలి? బ్యాక్బోన్ ఎలా ఉండాలి? మరి సత్యం చెప్తారు. స్ట్రైట్ గా పెట్టి స్ట్రైట్ గా ఉంటుంది. అది చెప్పి అడిగినప్పుడే ఓకే, ఐ లవ్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ఆన్లైన్లో గురూజీ యోగా క్లాస్ ఉంటుంది గూగుల్ మీట్లో. ఎవరికైనా కనెక్ట్ కావాలంటే మీ పేరెంట్స్ కూడా చెప్పొచ్చు. ఆ లింకు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం మీ ప్రధాన ఉపాధ్యాయులు గారు. ఓకే, జై గురుదేవ్.